ఇక చూడు, రీజనల్ రింగ్ రోడ్ మాస్టర్లు అసమ్మధీయుల కోసమే RRR అష్టవంకర్లు. గీత మారిన దగ్గరలా కాంగ్రెస్ నేతలకు 100 ఎకరాలు. ప్రభుత్వ పెద్దలకు మేలు చేసేలా అలైన్మెంట్ మార్పులు. రైతుల చేన్లలో చీలుస్తూ పెద్దోళ్ల భూముల కోసం బాసటలు. వికారాబాద్ వైపు మరింత జరిపేలా కదులుతున్న పావులు. అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో కూడా రెడ్ కలర్ మార్కింగ్ అంటూ చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో ప్రజా ప్రయోజనం ఉత్తదే బలవుతున్నది పేద రైతులే. హైదరాబాద్ మహానగరం చుట్టూ చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR రంగులు మార్చుకుంది. దక్షిణ భాగంలో దారి తప్పుతున్నది. గుట్టుగా రూటు మార్చుకొని బడా నేతల భూముల దగ్గర గీత దాటుతున్నది. గతంలో 189 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డును 5 కిలోమీటర్లు పెంచినట్టే పైకి కనబడుతున్న వాస్తవానికి అది లేఅవుట్ 5 కిలోమీటర్ల పరిధిలో 5,000 ఎకరాలు రానున్నాయి. ఒక గీత 100 ఊళ్ళ తల రాతను మార్చనుంది. కొందరు నేతల జేబులను నింపనుంది, మరికొందరిని బజార్న పడివేయనుంది. వంకరి టింకర్గా కూడా తిరిగిన RRR పెద్దోళ్ళ డొంకల్లోకి మళ్ళింది. అధికార పార్టీల నేతల ముందుగానే కొనిపెట్టుకున్న భూముల కోసమే రోడ్డు మెలకలు తిరిగింది. అసమ్మధీయుల కోసమే అలైన్మెంట్ మారింది. ఇంతటికి ఎవరా బడాబావులు, ఎవరా రీజనల్ రింగ్ రోడ్ మాస్టర్లు అంటే ఏముంటుందండి? మీకు తెలియని కథ ఉంటుందా? ఏముంటుంది? విల్లాలు సల్లగుండానే మన భూములు మునగాలి గంతే. ఫార్మర్ రైతులకు హైకోర్టు కూడా నోటీసులు. భూమి ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి అంటూ కూడా ప్రశ్నించింది కొడంగల్. అది నేనేమని చెప్తున్నానంటే 4th సిటీ ఫ్యూచర్ లేదు, నా లొట్టపీసీ సిటీ ఫ్యూచర్ లేదు. ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మారుతూనే ఉంటుంది. ఇగో ఇవాళ ఇట్లా పోయి ఇట్లా అయిందా, మీరు రేపు పొద్దుగాల ఇట్లా పోయి ఇట్లా కూడా అవుతుంది. రేపు పొద్దుగాల ఇట్లా పోయేది మారి ఇగో ఇట్లా కూడా అవుతుంది. ఏదైనా కావచ్చు. అధికారం మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. ఒక్కొక్కడికి లాగు తడియచ్చు. దోసుకున్నంత దోసుకోదు సంపద, దాచుకున్న ఏది చేసినా నడుస్తుంది బై చెల్తా అధికారంలో. అదే జరుగుతుంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి సర్కార్లలో బడాబాబులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే జరుగుతున్నది. రేవంత్ రెడ్డి సర్కార్లో బడాబాబులకు సంబంధించి ఇదే జరుగుతున్నది. రీజనల్ రింగ్ రోడ్ మార్పుకు ప్రధానమైన కారణాలు ఎపిసోడ్లు ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రీజనల్ రింగ్ రోడ్డే కాదు చాలా మార్పులు జరగబోతాయి. ఏంది అంటే ఎప్పుడైనా కూడా అన్న బలవంతుడికే ఎక్కువ శక్తి ఉంటుంది అంటే బలవంతుడికే ఉంటుందన్న. వాడు పోతాడు 100 అన్న కాడ ₹1,00,000 వారేసేస్తాడు. కోయి అన్న కాడ 100 కోట్లు ఇస్తాడు. వీళ్ళు ఏంది రాజకీయ నాయకులే మేలు చేస్తారు కానీ ప్రజాపాలన వస్తుంది ఈ ప్రభుత్వం. నాలాంటోడో నీలాంటోడో మంచోడో చదువుకున్నోడో వత్తనే అవుతుంది. నేను చెప్తున్నా కదా, రేపు పొద్దుగాల మన బతుకులన్నీ ఆగం చేయనీకే ఇదంతా. అంతకు మించి ఇంకా వేరే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా అసలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు 2028లో జరుగుతాయా 29లో జరుగుతాయా? 2028తో ముగుస్తున్న టీజీ ప్రభుత్వ కాలం. ఆ తర్వాత